ఇప్పుడు చాలా మంది మాట్లాడుకునే మాట మజిల్ లాస్ అనేది చాలా ఎక్కువగా వినపడుతుంది. అవును. 30 తర్వాత ఖచ్చితంగా అందరికీ మజిల్ లాస్ అనేది కూడా ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత అనేది కూడా విన్నాం. సో మజిల్ లాస్ అయితే ఏమవుతుంది అన్న విషయం చాలా మందికి తెలీదు. అసలు మజిల్ లాస్ అయితే ఏం జరుగుతుంది? ఒక వర్డ్లో చెప్పాలంటే ఫాస్ట్గా ముసలోళం అయిపోతాం. ఇంకేమండి, నేను ప్రోటీన్ లేకపోతే అంటే మజిల్ లాస్, అంటే మజిల్ లాస్ కనుక అవుతుంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు ఏం లేదండి, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఈ మోకాలకి సపోర్ట్ ఇచ్చేవి ఏమిటి అంటే ఈ మజిల్స్, థై మజిల్స్, ఈ మజిల్స్. వీటికి సపోర్ట్ ఇచ్చేవి బ్యాక్ మజిల్స్, బ్యాక్ మజిల్ సపోర్ట్ ఇచ్చేవి ఈ మజిల్స్, వీటికి ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఈ మజిల్స్ అన్నీ కూడా, ఈ మజిల్స్ అన్నీ దాని యొక్క మాస్ని మాస్ అంటే వాటి యొక్క వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ మోకాలు నొప్పులు చాలా కాలం రావు. ఇవి రుజువైంది, ఇది రుజువైంది. ఈ మజిల్స్ ఎప్పుడైతే తగ్గి స్ట్రెంగ్త్ కోల్పోతాయో లోడ్ పడిద్ది, వీటి మీద ఒత్తిడి పడిద్ది. మీరు నడిచేటప్పుడు వీటిలో స్ట్రెంగ్త్ లేదు అనుకోండి, ఫర్ సపోజ్ మోకాలు నొప్పులు వస్తాయి. ఓకే, స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి, మోకాల మీద లోడ్ తగ్గిద్ది. అంటే 40లో రావాల్సిన మోకాలు నొప్పులు 60లో 70లోనూ వస్తాయి. అలా కాకుండా మజిల్ కానీ కోల్పోతున్నాము అంటే ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక్కటే కాదు, చాలా ఏజింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ముడతలు వస్తాయి, పెయిన్స్ వచ్చేస్తాయి, స్కిన్ కాంప్లెక్షన్ పోయిద్ది. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. మీరు ఇందా చెప్పారు 30 తర్వాత మజిల్ తగ్గిపోతుంది అన్నది. మజిల్ సహజంగా తగ్గిద్ది, కానీ మజిల్ అలాగే ప్రిజర్వ్ చేసుకునే టూల్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. టూల్స్ అంటే ఏమి లేదు, ఆహారము, ఎక్సర్సైజ్, కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అన్నిటికంటే సూపీరియర్ కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కోర్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ షుగర్ తగ్గించడంలో ఉపయోగపడిద్ది, బీపీ రాకుండా ఉపయోగపడిద్ది, హార్ట్ ప్రాబ్లమ్స్, పెయిన్స్, ఇంక వాటి అన్నీ ఇది ఆల్రెడీ రుజువైందిగా, చాలా క్లినికల్ డేటా ఉంది. అందుకే చాలా ఇంపార్టెంట్.